హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు స్పాంజ్ లేకపోతే సెట్ దోశలు చేస్తున్నాను. దీనికి ఒక గంట ముందు బాంబే రవ్వ ఒక కప్పు అయితే హాఫ్ కప్పు అటుకులు వేసి నానబెట్టేశానండి. ఇప్పుడు ఉప్పు ఒక స్పూన్ పంచదార వేసి మిక్సీ పడతాను అనమాట. ఇది ఒక సన్నగా మిక్సీ పట్టి తర్వాత అందులో మామూలు మన కుకింగ్ సోడా కలిపి దోశలు వేసుకోవాలండి. స్పాంజ్ లాగా మెత్తగా దోశలు వస్తాయన్నమాట. దీని కాంబినేషన్గా చట్నీ అండి. ఇది వేయించి పెట్టాను. శనగపప్పు, కొబ్బరి, పచ్చి కొబ్బరి అనమాట, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసాను. ఇప్పుడు దీంట్లో చింతపండు ఒక స్పూన్ వేసి మిక్సీ పట్టేస్తానండి. దీని కాంబినేషన్ చట్నీ బాగుంటుంది. చూడండి, ఇది చల్లారిన తర్వాత అన్నీ వేయించుకున్నాను. ఒక టమాటా పండు కూడా వేసాను. అన్నీ వేయించుకొని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. మెత్తగా పెట్టేస్తే కొత్తిమీర చల్లుకున్నామంటే కొబ్బరి శనగపప్పు చట్నీ రెడీ అనమాట. దీని కాంబినేషన్ బాగుంటుందండి. ఇది చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. మన దోశలాగా వేసుకోవాలి. ఇందులో దీనికి నూనె వేయరండి, ఇలాగే వస్తుంది ఇది. చూడండి, ఇలా మిక్సీ పెట్టిన దీంట్లో ఇప్పుడు కొద్దిగా కుకింగ్ సోడా అండి వేసి బాగా కలిపి దోశలు వేసుకోవడమే అనమాట. వెంటనే వేసుకోవచ్చండి. ఇది పెరుగుతో ఫర్మేట్ అయి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయిపోయిందండి నాకు. ఇట్లా చక్కగా కలిపేసుకొని వీలైతే ఈనో వేయచ్చు, ఉంటే లేకుంటే పర్లేదు, కుకింగ్ సోడా వేసినా పర్లేదు. చక్కగా వస్తామండి. ఇప్పుడు ఇది మిక్సీ పడతానండి చట్నీ. చూడండి, ఇలా పెనం మీద కొద్దిగా ఆయిల్ బ్రష్ చేసుకొని వేసేసుకొని కొద్దిగా మూత పెట్టేయాలండి. ఇప్పుడు మనం చెంచాతో కదపకూడదు, ఇలాగే సెట్ చేశారనమాట. చెంచాతో వేసినామంటే సరిపోతుంది. ఇది ఇదిగా వచ్చి పొంగుగా వస్తుందండి. తర్వాత మూత పెట్టిద్దాం. ఇది చట్నీ రెడీ అయిందండి. మిక్సీ పెట్టేసాను, కొత్తిమీర వేసాను. ఇప్పుడు తాళింపు అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వేయించుకున్నది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా తాళింపు అవసరం లేదండి. ఇది చట్నీ రెడీ. చూడండి, ఇలా వస్తుందండి. చూడండి, ఇది స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది అనమాట, ఉబ్బి ఉంటుంది. ఇలా అంతేనుకుంటే మొత్తము పెరుగులో కలిపాము కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. చూడండి, ఇది ఇలాగే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకోటి వేస్తాను చూడండి. బ్రష్తో ఊరికే పెనాన్ని ఇలా గ్రీస్ చేసుకొని, మళ్ళీ నూనె వేసిన అవసరం లేదండి. గ్రీస్ చేసుకొని ఇప్పుడు మనం వేసుకోవడం అనమాట. 2 చెంచాలు వేసుకుంటే రెండు మూడు చెంచాలు క్వాంటిటీ బట్టి వేసుకోవాలన్నమాట. అంతే, దీన్ని కదపకూడదండి. ఇదే సెట్ అయిపోతుంది. మెల్లమెల్లగా వచ్చి కండాలు వస్తాయి, బెజ్జాలు వచ్చి చక్కగా వేగుతుందండి. కొంచెం చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇలా ఉబ్బి ఇలా వస్తాయండి. మళ్ళీ మనం తిరగవేసిన అవసరం లేదనమాట. ఇలాగే అంతేనండి. దీనికి ఇంకోటి కూడా వేస్తాను చూడండి. మిగతా కూడా ఇలాగే చేసుకోవాలండి. అంతే అనమాట, అవే సెట్ అయిపోతుంది. అందుకే దీనికి సెట్ దోశ అని వచ్చిందండి. ఇంకా 2 నిమిషాలు మూత పెట్టేస్తాము. అన్ని కన్నా బెజ్జాలు వచ్చి ఇది అయిపోతుందండి. ఇది చూడండి, వేడి వేడి సెట్ దోశలు రెడీ అండి.
దీన్ని దీన్ని ఈ చట్నీతో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఇది సెట్ దోశ రెడీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్.